నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ను 3 గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. 27 యూఎల్బీలను విలీనం చేయడంతో పాటు జిహెచ్ఎంసీని 300 వార్డులుగా చేశారు. త్వరలోనే 3 మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించనున్నారు. ఇందుకు సంబంధించిన పేపర్ వర్క్ను అధికారులు సిద్ధం చేసుకున్నారు. జిహెచ్ఎంసీ పాలక మండలి గడువు ఫిబ్రవరి 10వ తేదీన ముగిసిన వెంటనే ఈ 3 కార్పొరేషన్లకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక 3 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 3 పోలీస్ కమిషనరేట్లు, రెవెన్యూ జిల్లాలను సైతం మార్చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జిహెచ్ఎంసీ పరిధిని ఇప్పటికే 3 పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేశారు. ఇక మిగిలింది 3 జిల్లాలు, 3 మున్సిపల్ కార్పొరేషన్ల అంశమే. పాత హైదరాబాద్ రెవెన్యూ జిల్లాతో పాటు శంషాబాద్ వరకు విస్తరించిన 150 మున్సిపల్ వార్డుల జిహెచ్ఎంసీ పరిధిని అలాగే కొనసాగించనున్నారు. మిగిలిన పరిధిని గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసే ప్రక్రియ పూర్తయింది. దీంతో కొత్తగా ఏర్పాటు కానున్న 2 మున్సిపల్ కార్పొరేషన్లకు జిహెచ్ఎంసీ తరహాలో వార్డు, సర్కిల్, జోన్ కార్యాలయాలతో పాటు ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక టీసీఆర్ పరిధిలో 3 గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం వాటికి ఆఫీసులను సైతం గుర్తించింది. మాదాపూర్లోని ఎన్ఏసీ భవనంలో గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసును ప్రారంభించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు కూడా తెలిసింది. ఇక విలీన పట్టణ స్థానిక సంస్థలకు విలీనానికి ముందున్న చిన్న చిన్న ఆఫీసులను సర్కిల్, వార్డు ఆఫీసులుగా వినియోగించుకునేందుకు అధికారిక యాంత్రాంగం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. కార్యాలయ ఆవరణను బట్టి సర్కిల్ గాను, వార్డు ఆఫీసులు గాను ఏర్పాటు చేసే ప్రక్రియ ఫైనల్ స్టేజ్లో ఉన్నట్టు తెలుస్తోంది. వాటికి కావలసిన ఫర్నిచర్, కంప్యూటర్లు వంటివి సమకూర్చే పనిలో అధికారులు ఉన్నారంట. విలీనమైన బండ్లగూడ జాగీర్ వంటి పట్టణ స్థానిక సంస్థల్లోని ఆఫీసు భవనంలో వివిధ విభాగాల వారీగా ఆఫీసులను ఏర్పాటు చేస్తున్నారు. మాదాపూర్ ఎన్ఏఏసీలో మామూలు గదులుగా కాకుండా పెద్ద హాల్ వంటివి అందుబాటులో ఉన్నందున ప్రస్తుతానికి విభాగాల వారీగా పార్టీషన్ క్యాబిన్లను ఏర్పాటు చేసి పౌర సేవల నిర్వహణ, పరిపాలన వ్యవహారాలు కొనసాగించాలని అధికారులు భావిస్తున్నారు. ఇక తార్నాకలోని పాత హెచ్ఎండిఏ ఆఫీస్లో గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్తో పాటు అదనపు కమిషనర్ల ఛాంబర్ల తరహాలో ఇక్కడ ఆఫీసును ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ ఆఫీసు ఏర్పాటు పనులను పూర్తి చేసి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రారంభమైన గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి అదనపు కమిషనర్, టౌన్ ప్లానింగ్ చీఫ్ సిటీ ప్లానర్ వంటి అధికారులను నియమించి అక్కడే విధులు నిర్వహించాలని కమిషనర్ ఆర్వి కర్నర్ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. అంటే కొంతకాలంగా, కొన్ని సంవత్సరాలుగా అయితే మాత్రం జిహెచ్ఎంసీని విభజించాలి, చాలా వరకు కూడా విస్తరించాలి, అలాగే వార్డులను కూడా పెంచాల్సిన అవసరం ఉందని కూడా చాలా డిమాండ్ అయితే ఉన్నది. ఎప్పుడో ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ మాత్రం ఆ దిశగా అయితే ప్రయత్నం చేయలేకపోయింది. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నట్టు అన్ని విభాగాల వారిగా అన్నిటిపై కూడా దృష్టి పెడుతుంది. ఇటు జిల్లాల విషయంలో కూడా ఇప్పటికే కమిషన్ రిపోర్ట్ ఏర్పాటు చేయబోతుంది. దీని ద్వారా ఒక కమిటీ ఏర్పాటు చేసి తప్పకుండా అవసరమైన జిల్లాల మార్పు చేర్పులు, అవసరమైతే కుదింపులు, ఇక కొన్ని జిల్లాల రద్దు చేసే అవకాశం ఉన్నట్టయితే ప్రచారం జరుగుతుంది. అది ఇక జిల్లాలకు సంబంధించిన వ్యవహారం. తర్వాత మండలాలు, గ్రామాల విషయాలు కూడా దృష్టి పెట్టనున్నట్టు తెలిసింది. ఇక జిహెచ్ఎంసీ విషయానికి వస్తే మాత్రం ఇక 3 కార్పొరేషన్లుగా విభజిస్తే పాలనా పరంగా చాలా ఇబ్బందులు ఉండకుండా ఉంటుంది. అధికారులు కూడా పని చేయడానికి వీలుంటుంది. తద్వారా పరిపాలన ఈజీ అవుతుంది. సమస్యల పరిష్కారానికి కూడా చాలా అవకాశం ఉంటుందని కూడా ప్రభుత్వం అయితే మాత్రం గుర్తించింది. ఇందులో భాగంగా జిహెచ్ఎంసీ అలాగే మల్కాజ్గిరిని మాత్రం ఒక కార్పొరేషన్గా, సైబరాబాద్ను కూడా ఒక కార్పొరేషన్గా ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు అయితే జరిపాయి. ఇక 150 కార్పొరేషన్లుగా ఉన్న జిహెచ్ఎంసీని 300 వార్డులుగా అయితే మారుస్తున్నారు. గతంలో ఇప్పటివరకు అయితే మాత్రం 150 వార్డులను 300 వార్డులుగా మారుస్తున్నారు. తద్వారా ఇక వచ్చే ఎన్నికల్లో అయితే మాత్రం ఇక 3 సపరేట్గా, అంటే జిహెచ్ఎంసీ అలాగే ఇటు మల్కాజ్గిరి సంబంధించింది, సైబరాబాద్ సంబంధించిన కార్పొరేషన్ల వారీగా ఇక మొత్తానికైతే మాత్రం స్థానిక పట్టణ ఎన్నికలు అయితే మాత్రం
జరగడానికి సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం కూడా గెజిట్ విడుదల చేయడానికి సిద్ధమవుతుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీకి సంబంధించిన పాలక మండలి అయితే మాత్రం గడువు వచ్చే నెల అంటే ఫిబ్రవరి 10తో ముగించబోతుంది. 11 నుండిగా ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతుంది. వాస్తవానికి ఈ పాటికే జిహెచ్ఎంసీ ఎన్నికల కోలాహలం కొనసాగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాలక వర్గాల టైం అయిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా నోటిఫికేషన్ ఇవ్వడం, ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించడం అనేది గతంలో మాదిరిగా జరగాల్సింది. కానీ ఈసారి వార్డుల విభజన ప్రక్రియ చేపట్టింది. ఈ వార్డుల విభజన కారణంగా ఉన్న వార్డులను పెంచడము, దానికి సంబంధించిన ఇక్కడ కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, కొత్త కమిషనరేట్లు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా కాస్త అధికార యంత్రాంగం చేయాల్సిన పనులు, టెక్నికల్ సంబంధించిన విషయాలు పూర్తి స్థాయిలో ఇంకా జరగాల్సిన అవసరం ఉండడంతో ఎన్నికలు కాస్త ఆలస్యమయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే 3 కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తానికి ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం ఇక మే 6 ఏప్రిల్లో ఎన్నికలు అయితే జరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ అనుకుంటున్నారు ఫస్ట్, ఏప్రిల్ నుండి మే ఎప్పుడైనా వేసవి కాలం అయితే మాత్రం కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ప్రస్తుతానికి జరుగుతున్న ఈ ఏదైతే ఉన్నాయో మున్సిపల్ ఎన్నికలు, ఆ మున్సిపల్ ఎన్నికల తర్వాత హైదరాబాద్ జిహెచ్ఎంసీ సంబంధించిన గ్రేటర్ సంబంధించిన ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం అయితే రంగం సిద్ధమైతే చేస్తుంది. ఇక రాజకీయ పార్టీలు అయితే మాత్రం ఈ వార్డుల విభజన విషయంలో ప్రధానంగా విమర్శలు అయితే చేస్తున్నాయి. ఇటు ఇప్పటికే ఫిర్యాదులు కూడా చేస్తున్నాయి. ఇటు బీజేపీ అయితే, ఇటు బీఆర్ఎస్ అయితే మాత్రం ఎంఐఎంకు అనుకూలంగా ఇవి యొక్క వార్డుల విభజన ఉంది, వార్డుల ఏర్పాటు ఉందని ఇటు బీజేపీ విమర్శలు చేస్తుంటే, ఇటు స్థానికత ఆధారంగా కావాలని కుట్రపూరితంగా బీఆర్ఎస్ను దెబ్బతీసే విధంగా ఈ వార్డుల విభజన ఉంది, సరైన విధానంగా లేదు, ఒక ప్రక్రియ ప్రకారం లేదు, సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండా ఎట్లా పడితే అట్లా చేస్తున్నారంటూ కూడా ఇటు బీఆర్ఎస్ విమర్శిస్తుంది. ప్రధానంగా సికింద్రాబాద్ను కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, మల్కాజ్గిరి కాదు, మల్కాజ్గిరి చేసుకోండి కానీ సికింద్రాబాద్ ఒక అస్తిత్వాన్ని కాపాడాలి, సికింద్రాబాద్ ఒక బ్రాండ్ ఉంది, సికింద్రాబాద్ను జిల్లాగా ఏర్పాటు చేయాలి, లేకపోతే కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలని కూడా ఇటు డిమాండ్లు కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి వస్తున్నాయి. అక్కడ సాధన సమిటీలు కూడా ఇప్పటికే ఇక్కడ నిరసనలు కూడా చేపడుతున్నాయి. ఇలా మొత్తానికైతే మాత్రం ఈ మధ్యకాలంలో ఏదైతే జిహెచ్ఎంసీ పునర్విభజన చేపట్టిందో, ఈ వార్డులను పెంచడము అలాగే మార్పు చేర్పులు చేస్తుందో, తద్వారా ఇప్పుడున్న కార్పొరేటర్లకు అలాగే రాజకీయ పార్టీల మధ్య మాత్రం విమర్శలు వస్తున్నాయి, ఫిర్యాదులు వస్తున్నాయి, అస్తవ్యస్తంగా ఉందని ఇటు ప్రతిపక్షాలు అంటున్నాయి. లేదు, పాలనా సౌలభ్యం కోసమే ఈ యొక్క మార్పు చేస్తున్నాం, తద్వారా ఈజీగా ప్రజలకు సేవలు అందించవచ్చు, పెద్దగా ఉండడం ద్వారా ఏ సమస్య అట్నే పరిష్కారం కావట్లేదు, వార్డులు చిన్నగా ఉండడం ద్వారా ఎక్కువగా కూడా అధికారులకు అందుబాటులో ఉండొచ్చు, కార్పొరేటర్ కూడా అందుబాటులో ఉండొచ్చు, పనులు చేసుకోవచ్చు అని కూడా ప్రభుత్వం వాదిస్తుంది. చూడాలి మరి వచ్చే ఎన్నికల్లో మరి ప్రభుత్వం మరి వార్డుల సంఖ్య పెంచింది, మరి ఈ పెంచిన వార్డుల సంఖ్య అధికార పార్టీకి కలిసి వస్తుందా, లేకపోతే గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల తరహాలో మరి ఇటు బీఆర్ఎస్కు ఇటు బీజేపీకి కలిసి వస్తుందా అనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ జిహెచ్ఎంసీ ఇక 3 ముక్కలుగా కాబోతుంది. ఇటు జిహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్, ఇటు మల్కాజ్గిరి కార్పొరేషన్లు అయితే మాత్రం ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది. త్వరలో ఇక గెజిట్ వచ్చే అవకాశం ఉంది. ఈ గెజిట్ ద్వారా త్వరలో ఇక ఈ కార్పొరేషన్లో ఇక అధికారికంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించడానికి మరి సిద్ధంగా ఉంది. చూడాలి ప్రజల నుండి మరి ఎట్లా రెస్పాన్స్ వస్తుందో. మరి ఆఫీసులు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ కార్పొరేషన్ల విభజన అలాగే కార్యాలయాల ఏర్పాటు కారణంగా ప్రజలకు మేలు జరుగుతుందా, ప్రజల నుండి ఎట్లా ఫిర్యాదులు మరి పరిష్కారం అవుతుందా, ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుందో మాత్రం త్వరలో ఇక ఈ గెజిట్ వచ్చిన తర్వాత కార్యకలాపాలు స్టార్ట్ అయిన తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. ఇలాంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే దిశ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, మొత్తంగా టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.